శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూన్ నెలలో గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఇంతకుముందు 2 నెలల్లో ఏవైతే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి మేషరాశి వాళ్ళు చాలా సులభంగా జూన్ నెలలో బయటపడగలుగుతారు. ఆ సమస్యలన్నిటి నుంచి ఒక ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంతకు ముందున్నటువంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా చాలా సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ మేషరాశి వాళ్ళకు బాగా అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే బంధుమిత్రుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తమై బంధువులను కానీ మిత్రులను కానీ సహాయం అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ సహాయం చేయటం, సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించడం ద్వారా మీరు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సంతానం వల్ల సౌఖ్యం ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళ సంతానం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం, లేదా మేషరాశి వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం, లేదా మంచి ఉద్యోగాలు రావటం, విదేశాలకు వెళ్ళటం, ఇలా సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి సౌఖ్యాన్ని మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. అదేవిధంగా కుటుంబంలో సంతోషం ద్విగుణీకృతం అవుతుంది. అయితే ప్రథమార్థంలో అంటే జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పటికీ అంతిమంగా వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాలకు మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే కోర్టు పరంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నట్లయితే ఆ విషయాల్లో మాత్రం కొంత అనుకూలత, కొంత ప్రతికూలత అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ధనం కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి మేషరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. మొత్తం మీద పరిశీలిస్తే జూన్ నెల మొత్తం కూడా చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కేవలం కోర్టు వ్యవహారాలు, ధనాన్ని ఖర్చు పెట్టడం, ఈ 2 విషయాల్లోనే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దైవారాధన చేయటం ద్వారా ఆ సమస్యలను అధిగమించవచ్చు. మేషరాశి వాళ్ళకి జూన్ నెలలో పూర్తిగా కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 5, 7, 11, 16, 22, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే మేషరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 14, 18, 20, 27, 29, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి.
మేషరాశి వాళ్ళకి జూన్ నెల ఇంకా అద్భుతంగా కలిసి రావాలంటే ప్రతిరోజు కూడా లేదా కనీసం ప్రతి శనివారం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని వినండి. లేదా శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని వినండి. ఈ స్తోత్రాలు వినటానికి సమయం లేకపోయినట్లయితే ప్రతిరోజు కూడా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు, శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే ఈ నెలలో వచ్చే శనివారాలు నువ్వులు దానమిచ్చుకోండి. 1.25 కేజీ నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ నెలలో వచ్చే శనివారాలు ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. దానివల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దాంతోపాటు మేషరాశి వాళ్ళు జూన్ నెలలో పాటించవలసిన శక్తివంతమైన పరిహారం ఏంటంటే, ఈ నెలలో వచ్చే మంగళవారాలు జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలకు పాలతో అభిషేకం చేసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమ వేసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచండి. జంటనాగుల విగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. ఈ జంటనాగుల విగ్రహాల పరిహారం పాటించుకుంటే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అదేవిధంగా మేషరాశి వాళ్ళు జూన్లో పాటించవలసిన ఇంకొక అద్భుతమైన పరిహారం ఏంటంటే, ఈ నెలలో గురువారాలు సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో శివాలయానికి వెళ్ళి వీలైనన్ని ప్రదక్షిణలు చేసుకోండి. ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా మేషరాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళు అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావటం వల్ల జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. విద్యార్థులు విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూల్లో మంచి ఉద్యోగం పొందే యోగం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపారం ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం అవటం వల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఒక్కొక్కసారి మాట్లాడే సమయంలో మీరు ధైర్యంతో మాట్లాడటం వల్ల కుటుంబంలో అందరూ కూడా మీ మాట వినే అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళు వాళ్ళ సంతానం పరంగా శుభవార్త వినటం, సంతానం పెళ్లిళ్ళు నిశ్చయం కావటం, సంతానం విదేశాలకు వెళ్ళటం, లేదా సంతానం వ్యాపారం బాగుపడటం, సంతానం మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, ఇలా వృషభ రాశి వాళ్ళు సంతానం పరంగా శుభవార్త వినటం ద్వారా కూడా అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రయాణాల్లో విశేషమైనటువంటి లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మాత్రం కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు జూన్ నెలలో తన కోపమే తన శత్రువు అన్న సత్యాన్ని గమనించి కోపాన్ని తగ్గించుకుంటూ ముందడుగు వేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ కోపం వల్లే మీకు శత్రువులు పెరిగే అవకాశం జూన్ నెలలో కనిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. సోదర మూలకంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళ సోదరులు వృషభ రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చేలా పూర్తిగా సహకరిస్తూ ఉంటారు. అలాగే వాహనాలు రిపేర్ చేయించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాత వాహనాలన్నీ చక్కగా రిపేర్ చేయించుకొని రీమోడల్ చేసుకొని కొత్త వాహనాలుగా మార్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది. మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి వాళ్ళ మధ్య వచ్చే క్లాషెస్ అన్నీ కూడా తగ్గింపజేసుకోగలుగుతారు. వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసి వచ్చే తేదీలు 7, 9, 14, 18, 24, 26, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 16, 20, 22, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా జూన్ నెలలో ఈశ్వర ఆలయ దర్శనం చేయాలి. వీలైనప్పుడల్లా జూన్లో గురువారం పూట శివాలయానికి వెళ్ళి సాయంత్రం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది. ఈ నెలలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే ఇంట్లోనే గురువారం పూట కొబ్బరి నీళ్లు శివలింగం మీద పోస్తూ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. అలాగే ఈ నెలలో వృషభ రాశి వాళ్ళు ఇవ్వవలసిన దానం శనగల దానం.
ఈ నెలలో వీలైనప్పుడు గురువారం పూట కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో కట్టి ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ శనగల దానం అనేది ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలగటానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా అద్భుతంగా కలిసి రావాలంటే, విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరాలంటే ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేసి మంగళవారం పూట గణపతి ఆలయంలో గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. అలా చేయించుకోవటం ద్వారా కూడా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలని కానీ ప్రాపర్టీస్ అమ్మాలని కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాల్లో విజయం చేకూరటానికి గణపతి ఆలయంలో మంగళవారం పూట చేసేటటువంటి అర్చనలు విశేషమైనటువంటి శుభ ఫలితాలను వృషభ రాశి వాళ్ళకి కలిగింపజేస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. కేవలం కోపాన్ని అదుపులో ఉంచుకొని శత్రు బాధలు పెరగకుండా జాగ్రత్త వహిస్తే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జూన్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే జూన్ నెలలో కొంచెం మిథున రాశి వాళ్ళకి మనస్థిమితం తక్కువగా ఉంటుంది. మనస్సు అనేటటువంటిది చంచలంగా ఉంటుంది. కాబట్టి చంచలమైనటువంటి అదుపు మనస్సును కాబట్టి చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆలోచనలు కూడా మిథున రాశి వాళ్ళు రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయటం మంచిది. అలాగే ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉండే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి నియమాలు పాటించాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. పెద్ద అనారోగ్యాలు ఏవి ఉండవు, కానీ చిన్న చిన్న అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆహార నియమాలు, నిద్రా నియమాలు పాటించినట్లయితే ఆరోగ్య సంబంధమైన సమస్యలు చాలా సులభంగా అధిగమించవచ్చు. అలాగే శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి శుభ కార్యక్రమం ఇంట్లో నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దాని పరంగా మాత్రమే ధనం ఖర్చు అవుతుంది తప్ప వృధా ఖర్చు అనేది మాత్రం కనిపించదు. అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయాలు సాధించగలుగుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి లోపల భయం కూడా ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి భయము, పిరికితనము, ఆందోళన దీన్ని విడిచిపెట్టి యథార్థంగా మనోధైర్యంతో ముందడుగు వేస్తే మాత్రం తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలను మిథున రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా చాలా సులభంగా పరిష్కరింపజేసుకోగలుగుతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సంతానానికి అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మళ్ళీ అంతలోనే సందుమణుగుతాయి. సంతానం ఆరోగ్య వ్యవహారాల్లో కూడా ఉపశమనం కలుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే సంతానానికి వచ్చినప్పటికీ మీరు ఎక్కువ భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ ఆరోగ్య సమస్యల నుంచి సంతానానికి తొందరగానే ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఒక్కొక్కసారి వాహనం మీద నుంచి పడి కింద గీరుకుపోవటం, చిన్న చిన్న దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలతో ప్రయాణాలు చేయటం మంచిది. ప్రధానంగా ఈ వాహన ప్రయాణాలు చేసేటప్పుడు దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణాలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది. జూన్ 1 నుంచి జూన్ 15 కంటే జూన్ 16 నుంచి జూన్ 30 వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ద్వితీయార్థంలో చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ప్రథమార్థం కంటే బ్రహ్మాండమైన రెట్టింపు లాభం ఉంటుంది. విద్యారంగంలో మంచి ర్యాంకులు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అందుకే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చాలా అద్భుతంగా జూన్ నెలలో మంచి లాభాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఆందోళనలు ఏవైనా చిన్న చిన్న ఉన్నా కూడా అవన్నీ ప్రథమార్థంలోనే ఉంటాయి. ద్వితీయార్థంలో జూన్ 16 నుంచి జూన్ 30 వరకు ఎటువంటి ఆందోళనలు ఉండవు. సుఖంగా సౌఖ్యంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు. మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 9, 11, 16, 20, 27, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. జూన్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 7, 14, 18, 22, 24, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళు జూన్ నెలలో చేయవలసిన పని ఏంటంటే ఈ జూన్ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామికి శనివారాలు 41 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే మిథున రాశి వాళ్ళు పాటించవలసిన ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే రావి చెట్టు పరిహారం.
జూన్ నెలలో వీలైనప్పుడు శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయటం, అలాగే బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి 8 ప్రదక్షిణలు చేయటం చేయాలి. జూన్ నెలలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని తులసి మాలికను సమర్పించిన ఈ నెలలో వచ్చే శనివారాలు అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. ప్రతిరోజు కూడా హం హనుమతే నమః అనే మంత్రాన్ని, ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. జూన్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి, కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ప్రథమార్థంలో అన్ని విధాలుగా బాగుంటుంది. అంటే జూన్ 1 నుంచి జూన్ 15 వరకు తిరుగులేని విధంగా అద్భుతమైనటువంటి లాభాలను కర్కాటక రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. ద్వితీయార్థంలో మాత్రం పనుల్లో కొద్దిగా ఆటంకాలు వస్తూ ఉంటాయి, పనుల్లో విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలోనే పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఆ సమయంలో ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి వినాయకుడిని మనసులో స్మరించుకొని మనోధైర్యంతో ముందడుగు వేయండి, ఆటంకాలను అధిగమించవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఆదాయానికి మించి ఖర్చు చేస్తూ ఉంటారు, కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం జూన్ నెల ద్వితీయార్థంలో చేయటం కర్కాటక రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే అప్పుడప్పుడు సంతానానికి సంబంధించిన చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ మళ్ళీ అవన్నీ తొందరలోనే సద్దుమణుగుతాయి. సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి ఉపశమనాన్ని పొందగలుగుతారు. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. లేకపోతే చిన్న చిన్న అనారోగ్యాలు వెంటాడుతూ ఉంటాయి. పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు, కానీ ఆ చిన్న అనారోగ్య సమస్యలు అది కూడా ద్వితీయార్థంలో వెంటాడకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, సరైన వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ఇటువంటివి జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలో చేసుకోవటం మంచిది. అదేవిధంగా బంధుమిత్రులతో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుంచి సులభంగానే బయటపడగలుగుతారు. కాకపోతే బంధువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. బంధువుల్లో కొంతమంది మీకు వెన్నుపోటు పడవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. సరైన సమయానికి ధనం చేతికి అందుతుంది. జూన్ నెలలో ధనానికైతే లోటు ఉండదు. ఎప్పటికప్పుడు అవసరానికి ధనం చేతికి సమకూరి అనుకూల ఫలితాలే పొందగలుగుతూ ఉంటారు. నూతన పరిచయాలు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల వల్ల బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలకగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 3, 4, 11, 13, 18, 22, 29, 30. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్లో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 7, 8, 9, 16, 20, 25, 27. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. కర్కాటక రాశి వాళ్ళు ప్రధానంగా చేయవలసినది ఉగ్రదేవతల ఆరాధన. జూన్ నెలలో ఉగ్రదేవతలను ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దుర్గా, కాళి, చండి, మహిషాసురమర్దిని, నరసింహస్వామి, పంచముఖాంజనేయ స్వామి, కాలభైరవుడు, వీళ్ళలో ఎవరైనా సరే ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ లేదా ఓం అష్టభైరవాయ నమః, దుమ్ దుర్గాయే నమః, వీటిలో ఏ మంత్రాలు చదివినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో దుర్గాదేవి ఆలయ దర్శనం ఉంటే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకుని ఆ కుంకుమ బొట్టు ప్రతిరోజు ధరించండి. దగ్గరలో నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి మందిరం దగ్గరలో ఉంటే కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకొని రండి. వీటిలో ఏది చేసినా కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరతాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గోమాతకు నవధాన్యాలు వీలైనప్పుడు జూన్ నెలలో తినిపిస్తూ ఉండండి. నానబెట్టిన నవధాన్యాలు తినిపించడం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. గోమాతకు తినిపించలేని పక్షంలో నవధాన్యాలు దానం ఇచ్చినా కూడా జూన్ నెలలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో తలచిన పనులు సకాలంలో పూర్తయిపోతూ ఉంటాయి. ఇంతకు ముందు నెలల్లో ఏవైనా పనుల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ ఆ ఆటంకాలన్నీ కూడా అధిగమించగలుగుతారు. సరైన సమయానికి అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే గృహంలో
ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా, నవ్వుతూ, తుళ్ళుతూ సింహరాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్రహ్మాండమైన కొత్త కొత్త వస్తువులు ఇంటికి అవసరమైనవన్నీ కొనుక్కోగలుగుతారు. అలాగే కొత్త కొత్త వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అందుకే వస్తులాభం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. గృహంలో కూడా వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అందుకే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం చేయటం ద్వారా కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మధ్యవర్తిగా ఉంటూ అటు పార్టీ వాళ్ళకి ఇటు పార్టీ వారికి లాభాన్ని సమకూర్చి దానివల్ల ప్రత్యేకమైన లాభాలు పొందే యోగం కూడా సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా ఉంది. అదేవిధంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకి సంఘంలో కూడా విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన మాటకి సామాజికంగా అందరూ గౌరవం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సంతానం గురించిన సంతోషకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటారు. అంటే సంతానం మంచి ఉద్యోగం పొందటం, విదేశాలకు వెళ్ళటం, పెళ్లి నిశ్చయం కావటం, వ్యాపార పరంగా లాభాలు పొందటం, ఏదైనా సాధించటం, ఇలా సంతానానికి సంబంధించినటువంటి విషయాలు మనసుకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. అలాగే సింహరాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. సింహరాశి స్త్రీలు కూడా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన పరిచయాలు చక్కటి లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు జూన్ నెలలో ధనపరంగా మంచి ప్రయోజనాన్ని కలిగింపజేస్తాయి. ఆదాయం బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలు కూడా ఇంతకు ముందు కంటే విశేషంగా యోగిస్తాయి. ఉద్యోగంలో ఉంటే అద్భుతమైన పురోభివృద్ధి, వ్యాపారంలో ఉంటే లాభాలు ఎక్కువ వస్తాయి, విద్యారంగంలో ఉంటే ఇంతకు ముందు కంటే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఈ నెలలో ఎక్కువగా ఉంది. ఆర్థికంగా అయితే విపరీతంగా పడగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరగటం వల్ల సంపాదించిన ధనాన్ని ఎక్కువగా సేవ్ చేయగలుగుతారు. దైవ దర్శనం చేస్తారు. తీర్థయాత్రలు, దేవాలయ దర్శనం ఇటువంటివి చేయడానికి కూడా అవకాశం ఉంది. వాహన లాభం కూడా ఉంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. సింహరాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 6, 7, 14, 16, 20, 24 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 3, 9, 10, 11, 18, 22, 27, 28, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. జూన్ నెల మొత్తం అద్భుతంగా కలిసి రావాలంటే సింహరాశి వాళ్ళు ప్రధానంగా శివాలయ దర్శనం కానీ, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళితే 108 తమలపాకులు ఇచ్చి తమలపాకులతో అష్టోత్తర శతనామావళి పూజ చేయించుకోండి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళితే తులసి మాలికను సమర్పించి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శతనామావళితో అర్చన చేయించుకోండి. అలాగే శివాలయానికి వెళితే రుద్రాభిషేకం చేయించుకోండి. నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ రుద్రాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ, శ్రీ రామదూతాయ హనుమతే నమః, ఓం నమో వెంకటేశాయ ఈ 3 మంత్రాల్లో ఏ మంత్రాన్నైనా వీలైనన్ని సార్లు పఠించండి. జూన్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సింహరాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూన్ నెలలో కన్యారాశి వాళ్ళకి గ్రహాల సంచారం మొత్తం కూడా అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన రాణింపు ఉంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించగలుగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల్లో విజయం అందిపుచ్చుకోగలుగుతారు. అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో లభించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకు ముందు ఏమైనా అనారోగ్యాలు ఉన్నా కూడా ఆ అనారోగ్యాలు తగ్గింపజేసుకోగలుగుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. అంటే మనీ ట్రాన్సాక్షన్స్ పరంగా ఫైనల్గా మీకే ఎక్కువ బెనిఫిట్స్ అనేవి కన్యారాశి వాళ్ళకి జూన్ నెలలో కనిపిస్తూ ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే సంతాన రీత్యా లాభం ఉంటుంది. సంతానం విదేశాలకు వెళ్ళటం, లేదా మంచి ఉద్యోగం రావటం, పెళ్లి నిశ్చయం కావటం, మంచి ర్యాంకులు తెచ్చుకోవటం చదువులో, ఇలా సంతాన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా మంచి లాభాన్ని, మంచి ఆనందాన్ని కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. ప్రధానంగా కన్యారాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. కన్యారాశి స్త్రీలకు కొత్త స్త్రీల యొక్క పరిచయాలు, లేదా
ఇతర స్త్రీల యొక్క పరిచయాల వల్ల మంచి లాభం పొందే యోగం ఉంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి జూన్‌లో వాహన సౌఖ్యం కూడా ఉంది. కొత్తగా బండి గాని, కారు గాని కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యం వల్ల ఆనందాన్ని పొందుతారు. అలాగే బంధుమిత్రుల సహాయం లభిస్తుంది. కీలకమైన సందర్భాల్లో బంధువులు, మిత్రులు సహాయం చేయటం వల్ల ముఖ్యమైన పనుల్లో మంచి విజయాలు పొందగలుగుతారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనం ఎప్పుడు చేతిలో ఉంటుంది. అలాగే గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ఇదివరకు ఉన్న చిన్న చిన్న సమస్యలకు అద్భుతమైన పరిష్కార మార్గం కనిపిస్తుంది. దానివల్ల అనుక్షణం ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి వ్యవహారంలో కూడా మీకు అనుకూల ఫలితాలే ఉంటాయి. వృత్తిరీత్యా కూడా మంచి రాణింపు, గుర్తింపు పొందగలుగుతారు. కన్యా రాశి వాళ్ళకి జూన్ నెలలో పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. దాదాపుగా అన్ని అనుకూల ఫలితాలే ఉన్నాయి. జూన్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో బాగా కలిసి రావాలంటే కలిసి వచ్చే తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 7, 8, 9, 16, 17, 18, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. జూన్ నెలలో కన్యా రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 5, 11, 13, 14, 20, 24, 29, 30. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. కన్యా రాశి వాళ్ళు ప్రధానంగా జూన్ నెలలో 7 శనివారాల వ్రతం ప్రారంభిస్తే చాలా మంచిది. 7 శనివారాల వ్రతం చేసుకోండి. వీలు కాకపోతే జూన్ నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి పూజ చేయించుకోండి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ మంత్రాలు వీలైనన్ని సార్లు ప్రతిరోజు కూడా కన్యా రాశి వాళ్ళు జూన్ నెలలో పఠించుకోండి. అలాగే వెంకటేశ్వర వజ్రపంజర కవచ స్తోత్రాన్ని ఈ నెలలో వచ్చే శనివారాలు తప్పనిసరిగా పఠించటం లేదా శ్రవణం చేయటం చేయండి. దానివల్ల కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కన్యా రాశి వాళ్ళు జూన్ నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మొత్తం మీద కన్యా రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే జూన్ నెలలో తులారాశి వాళ్ళకి గ్రహాల సంచారాన్ని బట్టి ప్రథమార్థంలో స్వల్పంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ప్రతి వ్యవహారంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కానీ ద్వితీయార్థంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే జూన్ 16వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో అద్భుతమైనటువంటి విజయాలు ప్రతి విషయంలో అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే అన్ని విధాలుగా అందరికీ యోగదాయకంగా ద్వితీయార్థంలో తులారాశి వాళ్ళకు ఉంటుంది. ప్రథమార్థంలో మాత్రం విద్యార్థులు ఎక్కువ కష్టపడితేనే ర్యాంకులు రావటం, నిరుద్యోగులు బాగా కష్టపడితేనే ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు రావటం, వ్యాపారంలో కూడా బాగా కొత్త కొత్త పథకాలతో కష్టపడి వ్యాపారం చేస్తేనే లాభాలు రావటం, ఇలా ప్రతి విషయంలో శ్రమతో కూడినటువంటి విజయం జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో కనిపిస్తుంది. కానీ జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలో తులారాశి వాళ్ళకి నల్లేరు మీద నడకలాగా జీవితం సాగిపోతూ ఉంటుంది. విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ సులభంగా అవలీలగా అద్భుతమైనటువంటి విజయాలు జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలో తులారాశి వాళ్ళని వరిస్తాయి. అలాగే అన్ని విధాలుగా మీ మాటకు ఎదురుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఇంట్లో కానీ సమాజంలో కానీ మీ మాటకు విలువ, గౌరవము, గుర్తింపు ద్వితీయార్థంలో ఎక్కువగా పెరుగుతాయి. అలాగే మీ సలహాలు ఇతరులు విని లబ్ధి పొందే యోగం కూడా ఉంది. అంటే పక్క వాళ్లకు ఉపయోగపడే విధంగా జూన్ నెలలో తులారాశి వాళ్ళు సలహాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు పక్క వాళ్ళ జీవన గమనాన్ని మార్చివేసి వాళ్ళకు అద్భుతమైన లాభాలను కలిగింపజేస్తాయి. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ తులారాశి వాళ్ళు తొలగింపజేసుకోగలుగుతారు. నూతన వస్తువులు ఇంటికి అవసరమైనవి కొనుగోలు చేయగలుగుతారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు కొనుక్కునే యోగం ఉంది. అలాగే విలువైన వస్తువులు బహుమతిగా పొందే యోగం కూడా జూన్ నెలలో ఎక్కువగా ఉంది. అలాగే అప్పుడప్పుడు మాత్రం తులారాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడి సంచారం వల్ల లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఉద్రేకం రావటం వల్ల, పరుషంగా మాట్లాడటం వల్లే సమస్యలనే వస్తూ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఉద్రేకాన్ని, కోపాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం జూన్ నెలలో చాలా అవసరం. తన కోపమే తన శత్రువు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే
కుజుడి సంచారం వల్ల వచ్చే ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. కోపం వల్ల లైఫ్ పార్ట్నర్‌తో వచ్చే విభేదాభిప్రాయాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు రిపేర్ చేయించవలసినటువంటి పరిస్థితులు గూడా అప్పుడప్పుడు ప్రథమార్థంలో కనిపిస్తూ ఉంటే, వాహనాల మీద వెళ్ళేటప్పుడు గూడా ప్రథమార్థంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో తులారాశి వాళ్ళు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కింద పడటం, చిన్న చిన్న దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. దుర్గాదేవిని స్మరించుకొని వాహనాల మీద ప్రయాణాలు చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేసుకోవచ్చు. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మొత్తం మీద జూన్ నెల పరిశీలిస్తే మాత్రం తులారాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయము. లైఫ్ పార్ట్నర్‌తో జాగ్రత్తగా మాట్లాడటం గానీ, వెహికల్స్ మీద జాగ్రత్తగా వెళ్ళటం గానీ, అలాగే ప్రతి విషయంలో హార్డ్ వర్క్‌తో కూడిన విజయం రావటం గానీ, ఇలా జూన్ 1 నుంచి జూన్ 15 వరకు ఉంటుంది. జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలో మాత్రం అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది. సామాజికంగా కూడా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. తులారాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 9, 10, 18, 19, 20, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చేసుకుంటే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే తులారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు జూన్ నెలలో 5, 6, 7, 14, 15, 16, 22, 27 ఈ ప్రతికూల తేదీల్లో మాత్రం ఎటువంటి ముఖ్యమైన పనులు చేయకండి. ప్రధానంగా తులారాశి వాళ్ళు జూన్ నెలలో ఈశ్వరారాధన చేయాలి. వీలైనప్పుడు ఈ నెలలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళాలి. ఈశ్వరుడికి ప్రదోష కాలంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఈ నెలలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివతాండవ స్తోత్రాన్ని వింటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ నెలలో వచ్చే మంగళవారాలు దుర్గా ఆలయ దర్శనం చేసుకోండి. మంగళవారం దుర్గాదేవి టెంపుల్లో కానీ, ఇంటి బయట తులసికోట దగ్గర కానీ రాహుకాల నిమ్మదీపాలు వెలిగించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో వచ్చే మంగళవారాలు దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకుంటే మంచిది. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని ఈ నెలలో వచ్చే మంగళవారాలు వీలైనన్ని సార్లు పఠిస్తే మంచిది. కాబట్టి దుర్గాదేవిని, ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా తులారాశి వాళ్ళు జూన్ నెలలో వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ అధిగమించి విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, జూన్ నెలలో గ్రహాల సంచారాన్ని బట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటినీ సులభంగా అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ కూడా క్రమశిక్షణతో కూడిన ఆరోగ్య నియమాలు పాటించినట్లయితే అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. వృశ్చిక రాశి వాళ్ళు జూన్ నెలలో వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం వీటిని తప్పకుండా పాటించండి. అప్పుడు మీకు తలనొప్పి, నేత్ర సంబంధమైన సమస్యలు ఇటువంటి ఇబ్బందులు ఏమున్నా కూడా అవన్నీ కూడా చాలా సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చినా కూడా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరెంత హార్డ్ వర్క్ చేస్తే ఆ హార్డ్ వర్క్ కు తగిన విధంగా అంత అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే గృహ మార్పులు కనిపిస్తున్నాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు ఉంటున్న ఇంటిని విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళి వేరే ఇంటికి వెళ్ళటానికి జూన్ నెలలో అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనం కనిపిస్తోంది. అంటే ఉద్యోగాలు చేసుకునేటటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఏదో ఒక కారణం చేత వేరే స్థానానికి, వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేరటం ఇటువంటివి జరిగే అవకాశాలు జూన్ నెలలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉద్యోగులకు అప్పుడప్పుడు ఉద్యోగ రంగంలో చిన్న చిన్న ఇబ్బందులు అధికారుల వల్ల ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఉద్యోగంలో పనిచేసే చోట అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వాళ్ళు ఏ పని చెప్పినా ఆ పని మౌనంగా చేసుకుంటూ వెళ్ళండి, కానీ అధికారులతో వాదనకు దిగకండి. అధికారులు మీ బాస్తో వాదిస్తే మాత్రం జూన్లో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే వ్యాపారం బాగా సాగుతుంది. అయితే లాభాలు మాత్రం సామాన్యంగా కనిపిస్తూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా మళ్ళీ వాటన్నిటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సమయానికి మాత్రం ఎప్పుడు ధనం చేతిలో ఉంటుంది. ధనానికైతే ఎటువంటి లోటు ఉండదు. శ్రమతో కూడినటువంటి విజయాలను పొందుతూ ఉంటారు. అంటే విద్యా రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ శ్రమతో కూడిన విజయాలు. విద్యార్థులు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే మంచి ర్యాంకులు వస్తాయి.
అలాగే నిరుద్యోగులు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితే మంచి జాబ్ వస్తుంది. వ్యాపారస్తులు బాగా శ్రమపడి వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి. కష్టే ఫలి అన్న సూక్తిని గుర్తుపెట్టుకుంటే మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలే జూన్ నెలలో పొందగలుగుతారు. అలాగే వాహనాలు కూడా మారుస్తారు. కొత్త వాహనం కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. లేదా పాత వాహనానికి కలర్ వేయించడం, కొత్త వాహనంగా మార్చడం ఇలాంటివి చేయటం ద్వారా కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా మీ బంధువులకు ఒక సమస్య వచ్చి వాళ్ళని పరామర్శించడానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో ఎలా ఉంటుందంటే కష్టంతో కూడిన విజయం ఉంటుంది, శ్రమతో కూడిన విజయం ఉంటుంది. ఆ శ్రమను గనక మీరు పడగలిగినట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఆవేదన వచ్చినా సరే ఆ ఆవేదన తొలగింపజేసుకొని మళ్ళీ దాన్ని ఆనందంగా మార్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 5, 11, 13, 14, 20, 21, 22, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 7, 8, 9, 16, 17, 18, 24, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా జూన్ నెలలో దర్శించవలసిన దేవతా స్వరూపం అమ్మవారి స్వరూపం దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయండి. దుర్గాదేవి ఆలయంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ రాహుకాల నిమదీపాలు వెలిగించుకోండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించండి. దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఈ నెలలో వచ్చే మంగళవారాలు లేదా శుక్రవారాలు లేదా ఆదివారాలు వినండి. దుర్గాదేవిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందవచ్చు. శ్రమతో కూడిన విజయాలను కూడా నల్లేరు మీద నడకలా మార్చుకునే శక్తి దుర్గా ఆరాధనలో ఉంటుంది. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు జూన్ నెలలో దుర్గాదేవిని ఎంత ఎక్కువ పూజిస్తే అంత సులభంగా అద్భుతమైన విజయాలు పొందటానికి ఆస్కారం ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెలలో గ్రహాల సంచారం అన్ని విధాలుగా బాగుంది. వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు. కేవలం అర్ధాష్టమ శని ప్రభావం మాత్రమే వెంటాడుతోంది. రాహుబలం చాలా అద్భుతంగా ఉంది. అయితే అప్పుడప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఖర్చులు పెరిగే అవకాశం మాత్రం జూన్ నెలలో కనిపిస్తోంది. ఎందుకంటే జూన్ నెల ద్వితీయార్థంలో ధనుసు రాశి వాళ్ళకి అష్టమ గురువు సంచారం ప్రారంభమవుతోంది. ఈ అష్టమ గురువు సంచారం వల్ల ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో మాత్రం ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే అప్పుడప్పుడు అష్టమ గురు సంచారం వల్ల ద్వితీయార్థంలో అప్పులు చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళు జూన్ నెలలో సెల్ ఫోన్ పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మీ సెల్ ఫోన్ ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. కేవలం సెల్ ఫోన్ అనే కాదు, ఎలక్ట్రానిక్ వస్తువులు మీకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో కొంచెం అప్రమత్తంగా చూసుకుంటూ ఉండండి. అలాగే సోదరులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా సోదరులతో మాట్లాడేటప్పుడు, సోదరులతో వ్యవహరించేటప్పుడు ఎటువంటి విభేదాలు రాకుండా ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే మిత్రులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామికి మాత్రం అప్పుడప్పుడు స్వల్పంగా ఆరోగ్యపరమైన ఆందోళనలు ఏర్పడతాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ విషయాలు ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. అయితే పెద్ద అనారోగ్యాలు ఏవి ఉండవు. చిన్న చిన్న అనారోగ్యాలు మాత్రమే వస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు మాత్రం ఆందోళన కలిగించినప్పటికీ అంతలోనే ఆందోళన సమసిపోయి అది ఆనందంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆందోళన పక్కన పెట్టండి, ఒత్తిడి పక్కన పెట్టండి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే ఒక్కొక్కసారి మీ తప్పు లేకుండా లేనిపోని అవమానం కానీ నింద కానీ జూన్ నెలలో మీ మీద పడే అవకాశం ఉంది. అటువంటప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి.
మీ మీద ఎవరైతే నింద వేశారో, మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అకారణ నిందల గురించి పెద్దగా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. శ్రమతో కూడిన విజయాలను పొందగలుగుతారు. కష్టే ఫలి అన్న సూక్తిని గుర్తుపెట్టుకుంటే మాత్రం ధనుస్సు రాశి వాళ్ళు తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలు జూన్ నెలలో అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసి వచ్చే తేదీలు 2, 7, 14, 15, 16, 22, 23, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 9, 10, 11, 18, 19, 20, 27 ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు జూన్ నెలలో పూజించవలసిన దైవం ఆంజనేయ స్వామి. అది కూడా పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. జూన్ నెలలో వచ్చే శనివారాలు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, 41 ప్రదక్షిణలు చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తర శతనామావళి పూజ చేయించుకోవటం, అలాగే ఈ నెలలో ప్రతిరోజు కూడా శ్రీ రామదూతాయ హనుమతే నమః, హం హనుమతే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు పఠించుకోవటం, ప్రతిరోజు హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని వినటం ద్వారా శ్రమతో కూడిన విజయాలను సులభంగా మార్చుకోవటానికి ధనుసు రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే జూన్ నెలలో ఆంజనేయ స్వామిని ఎంత ఎక్కువగా పూజిస్తే ధనుసు రాశి వాళ్ళు అంత సులభంగా అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి జూన్ నెలలో గ్రహాల సంచారం బట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు అనుకూల ఫలితాలు, అప్పుడప్పుడు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి ఎక్కువ శాతం అనుకూల ఫలితాలే పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఏంటంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచారం మారటం అనేది జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. గురువు ఉచ్చ స్థితిలో కర్కాటకంలోకి ప్రవేశించడం, అది సప్తమ సంచారం అవటం అనేది మకర రాశి వాళ్ళకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కేవలం రాహుకేతువుల ప్రభావం వల్ల మాత్రమే అప్పుడప్పుడు అదృష్టం త్రుటిలో తప్పిపోవటం వల్ల మిశ్రమ ఫలితాలు చెప్పడం జరిగింది. కానీ శని అద్భుతంగా ఉండటము, దేవగురువైన బృహస్పతి అద్భుతంగా సంచారం చేయటం వల్ల మిశ్రమ ఫలితాల్లో కూడా మకర రాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉంటాయి. అలాగే గృహ మార్పులు ఉంటాయి. అంటే కొత్తగా ఇల్లు నిర్మించుకోవటం లేదా కట్టుకోవటం పూర్తి చేసి అందులోకి ప్రవేశించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకి ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే స్థానచలనం కనిపిస్తోంది. మకర రాశి వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్తో కూడిన అద్భుతమైన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల స్థానచలనం కనిపిస్తోంది. మీ మనసుకు నచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళే యోగం ఎక్కువగా ఉంది. అలాగే అద్దె ఇంట్లో ఉండే వాళ్ళకి గృహ మార్పులు కొద్దిగా ఉంటాయి. వాళ్ళు ఇంకా మంచి ఇంటికి వెళ్ళటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే స్త్రీలతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ద్వితీయంలో రాహు, వాక్స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీ మాటలు వక్రీకరింపబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పాటించడం మంచిది. అలాగే ఒక్కొక్కసారి నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పడవటానికి చూస్తారు. ఎందుకంటే మీ కీర్తి ప్రతిష్టలు, అసూయ తట్టుకోలేక మిమ్మల్ని నమ్మించి మోసం చేసేవాళ్ళు పెరుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జూన్ నెలలో ఎవరిని నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. మీకు కుటుంబ స్థానం, వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల ఒక్కొక్కసారి మీ మనసుకు బాగా దగ్గరైన వాళ్ళే మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే అలా మోసపోయినప్పటికీ మీరు త్రుటిలోనే దాని నుంచి బయటపడగలుగుతారు. ఆ మోసం వల్ల మీకు పెద్దగా నష్టం ఉండదు. మళ్ళీ మీరు అంతకు రెట్టింపుగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. సంతానం వల్ల మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటం చూడటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సంతానం యొక్క సహాయ సహకారాల వల్ల కూడా
మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో లాభం ఉంటుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో అయితే ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తాయి. వ్యాపారంలో అయితే ఎక్కువ లాభాలు వస్తాయి. మకర రాశి విద్యార్థులైతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. మీకెప్పుడూ కూడా ధనం చేతిలో ఉంటుంది. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యవహారాలు మీకు అనుకూలించడంతో పాటు సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో ఒక స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. మకర రాశి వాళ్ళకి మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొండల్ని పిండి చేసే ఆత్మవిశ్వాసంతో సామాజికంగా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకొని వృత్తిపరంగా కూడా అనూహ్యమైనటువంటి ఉన్నత స్థాయికి చేరటానికి జూన్ నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జూన్ నెల మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కేవలం స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్ళ నుంచి రాబోయే వెన్నుపోటు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 విషయాల్లో జాగ్రత్త పాటిస్తే మకర రాశి వాళ్ళకి జూన్ నెల తిరుగులేదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి బాగా కలిసొచ్చే తేదీలు, అనుకూల తేదీలు 5, 9, 16, 17, 18, 24, 26, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే జూన్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 7, 11, 13, 14, 20, 21, 22, 29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మకర రాశి వాళ్ళు జూన్ నెలలో పూజించవలసినటువంటి ప్రధానమైనటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని ఎంత ఎక్కువ పూజిస్తే అంత అద్భుత ఫలితాలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ఈ నెలలో వచ్చే మంగళవారాలు వినటం, ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోవడం ద్వారా జూన్ నెలలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులన్నీ అధిగమించి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూన్ నెలలో అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ఇంతకు ముందున్నటువంటి సమస్యలకి కుంభరాశి వాళ్ళకి చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావలసిన మొండి బాకీలు వసూలయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మీకు డబ్బు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు మీరు ప్రయత్నిస్తే మళ్ళీ మీ పైకం మీకు తిరిగి ఇవ్వటానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. విద్యార్థులు ఊహించిన స్థాయి కంటే ఎక్కువగా ర్యాంకులు తెచ్చుకోవటం, నెంబర్ 1 పొజిషన్లో ఉండటం, కావలసిన చోట్ల కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ సీట్లు తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ కూడా కుంభరాశి విద్యార్థులు పొందగలుగుతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో కుంభరాశి వాళ్ళు ఎక్కువగా తరచుగా పాల్గొంటూ ఉంటారు. గృహంలో ఎప్పుడూ కూడా ఒక పార్టీ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అలా జీవితాన్ని ఆనందమయంగా గడుపుతూ ఉంటారు. అలాగే అధికార సంబంధమైనటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అంటే పై అధికారులతో లింక్ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కుంభరాశి వాళ్ళు జూన్ నెలలో చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ సమయస్ఫూర్తిని సరైన సమయంలో వినియోగించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. రాజకీయ నాయకులను కలుసుకోవటం, వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందటం, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులను కలుసుకోవటం, వాళ్ళ వల్ల జీవితంలో అనూహ్యమైనటువంటి ఉన్నతమైన మార్పులు సంభవించటం, ఇలాంటివన్నీ కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడితే ఆ పరిచయాలు కూడా విశేషమైన లాభాలను కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాల ద్వారా బంగారు భవిష్యత్తుకి కుంభరాశి వాళ్ళు జూన్ నెలలో మార్గం ఏర్పాటు చేసుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన ఉంటుంది. ఇంతకుముందు దంపతుల మధ్య ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానం గురించిన శుభవార్తలు కూడా వింటారు. అంటే కుంభరాశి వాళ్ళ సంతానము జీవితంలో ఎదగటం, మంచి ఉద్యోగం లభించడం, విదేశాలకు వెళ్ళటం, వ్యాపారంలో లాభం పొందటం, పెళ్లి నిశ్చయం కావటం, లేదా వాళ్ళ సంతానానికి సంతానం జన్మించటం, అంటే మనవలు మునివనవాళ్ళ గురించిన శుభవార్తలు వింటాం. ఇట్లా సంతానం పరంగా కూడా కుంభరాశి వాళ్ళు మంచి శుభవార్త వినే యోగం ఎక్కువగా ఉంది. మీ సంతానానికి ఉన్న సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు కనిపించి సంతానానికి ఉన్న సమస్యలు తొలగిపోవటం వల్ల కూడా కుంభరాశి వాళ్ళు జూన్ నెలలో మంచి ఉపశమనం పొందగలుగుతారు. అలాగే సమస్యలు ఏవున్నా కూడా అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. జీవితం సౌఖ్యంగా మారిపోతుంది. ప్రతి పనిలో కూడా అంతిమంగా ఆనందము సంతోషాన్ని కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు.
అంటే మొత్తం మీద పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎల్లప్పుడూ కూడా సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసొచ్చే తేదీలు 5, 9, 16, 17, 18, 24, 26, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు జూన్ నెలలో 2, 7, 11, 13, 14, 20, 21, 22, 29 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. కుంభరాశి వాళ్ళు జూన్ నెలలో ఈశ్వరుణ్ణి ఎంత ఎక్కువగా పూజిస్తే అంత అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అందుకే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. రోజు ప్రదోష కాలంలో శివ తాండవ స్తోత్రాన్ని వినటం ద్వారా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మంగళవారం పూట సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వింటే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ నెలలో వచ్చేటటువంటి గురువారాలు వీలైనప్పుడల్లా రుద్రాభిషేకం చేయించుకోండి. మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. అభిషేకాలు చేయించుకోవటం వీలు కాకపోయినా జూన్ నెలలో గురువారాలు శివాలయ దర్శనం చేయటం, మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా కుంభరాశి వాళ్ళకు వచ్చే చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జూన్ నెల మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అనూహ్యమైన అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటే దానివల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి మీనరాశి. జూన్ నెలలో మీనరాశి వాళ్ళ మాస ఫలితాలు పరిశీలించినట్లయితే జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి అన్ని రంగాల యందు విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో చక్రం తిప్పే స్థాయిలో ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అద్భుత విజయాలు సాధించగలుగుతారు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్లలో సీట్లు సంపాదించే యోగం ఉంది. నిరుద్యోగులకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన అద్భుతమైన జాబ్, మంచి ప్యాకేజ్తో జూన్ నెలలో వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఊహించిన దానికంటే 10 రెట్లు వ్యాపార రంగంలో లాభాలు పొందగలుగుతారు. మీనరాశి వాళ్ళకి కుటుంబ సమస్యలన్నీ ఒక్కసారిగా మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోయి జూన్ నెలలో కుటుంబ జీవితం ఆనందదాయకంగా మారిపోతుంది. కుటుంబంలో సభ్యులందరూ కూడా సంపూర్ణంగా మీనరాశి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మనశ్శాంతి ఏర్పడుతుంది. ప్రశాంత వాతావరణంలో మీనరాశి వాళ్ళు జూన్లో జీవనాన్ని కొనసాగించగలుగుతూ ఉంటారు. ఎల్లప్పుడూ మనసుకు ఒక ప్రశాంతత, ఒక హాయి అనేది మీనరాశి వాళ్ళకి లభిస్తూ ఉంటుంది. అలాగే బంధుమిత్రుల కలయిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా సులభంగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉంది. బండి కానీ, కారు కానీ కొత్తగా కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు జూన్ నెలలో అద్భుతంగా యోగిస్తే ఖచ్చితంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే సంతాన సుఖం ఉంటుంది. సంతానం పెళ్లి నిశ్చయం కావటం, లేదా సంతానం విదేశాలకు వెళ్ళటం, వాళ్ళకు వ్యాపారంలో బాగా కలిసి రావటం, విద్యారంగంలో ర్యాంకులు తెచ్చుకోవటం, ఆరోగ్య సమస్యలు తొలగిపోవటం, ఏదో ఒక విధంగా సంతానం గురించిన శుభవార్తలు వింటూ ఉంటారు. అలాగే మీనరాశి వాళ్ళు సంతానం లేని వాళ్ళు వాళ్ళకి సంతానం కలిగేటటువంటి శుభవార్త వినే యోగం కూడా ఉంది. అలాగే మీనరాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. మీనరాశి స్త్రీలకు కూడా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, పరస్పర అవగాహన ఏర్పడుతుంది. ఇంతకుముందు మీనరాశి దంపతులకి భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు జూన్ నెలలో వీడిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం బాగుండటం వల్ల, భార్యాభర్తలు బాగుండటం వల్ల ఎల్లప్పుడూ కుటుంబ జీవితంలో ఉన్న మధురిమను చవిచోటేటటువంటి యోగము మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో ఎక్కువగా ఉంది. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాలు కూడా ఇంతకు ముందు నెలల కంటే చాలా అద్భుతంగా రెట్టింపు స్థాయిలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే సోదర మూలక లాభం కనిపిస్తోంది. మీనరాశి వాళ్ళకి ఎవరైనా సోదరులు ఉన్నట్లయితే వాళ్ళతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. వాళ్ళ వల్ల ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రాపర్టీస్ కొనుక్కోవాలన్నా సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. ఎల్లప్పుడూ ధనానికి లోటు లేకుండా చేతిలో ధనం ఉండే విధంగా జూన్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు.
మొత్తం మీద మీనరాశి వాళ్ళకి చాలా కాలం తర్వాత అద్భుతమైనటువంటి సమయంగా జూన్ నెల చెప్పుకోవచ్చు. జూన్ నెలలో దేవగురువు అయినటువంటి బృహస్పతి సంచారంలో మార్పు కూడా మీనరాశి వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. పంచమంలోకి గురువు సంచారం వస్తుంది. దాంతో పాటుగా మీనరాశి వాళ్ళకి ఈ గురుబలం పెరగటంతో పాటు కేతువు యోగించటం కూడా విశేషంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. మొత్తం మీద చాలా కాలం తర్వాత ఒక గొప్ప ఉపశమనం కలగటం, అనుకున్న పనులు సులభంగా పూర్తి కావటం, ఒక ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఏర్పడటం, జీవితంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల వైపు అడుగులు వేయటం, అలాగే ఒక క్లారిటీ జీవితం మీద రావటం, ఒక క్లారిటీ ఆఫ్ థాట్తో విజయం వైపు అడుగులు వేయటం, ఇవన్నీ జరగటానికి మీనరాశి వాళ్ళకి జూన్ నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జూన్ నెలలో అద్భుతమైనటువంటి విజయాలు మీనరాశి వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 4, 5, 9, 14, 20, 21, 22, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే జూన్ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసిరాని తేదీలు, ప్రతికూల తేదీలు 7, 11, 16, 17, 18, 25, 26, 27 ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించండి. ఆంజనేయ ఆలయ దర్శనం ఎంత చేస్తే ఇంకా అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని, హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. జూన్ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకుని 41 ప్రదక్షిణలు చేయండి. అలాగే హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ శ్రవణం చేస్తే ఇంకా మీనరాశి వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. మీనరాశి వాళ్ళు జూన్ నెలలో ఆంజనేయుడిని పూజించడం ద్వారా రెట్టింపు అద్భుత ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి, అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా
నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్లు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు, ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. ఒక నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.